ఓకే అన్న. విద్యాదాత మరి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి 111వ వర్ధంతి డ్రైవర్స్ కాలనీ మల్లాడి సత్యలింగ నాయకర్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు ఆ మహానుభావుడిని మరి తలుసుకోవటం మనందరికీ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయనకి పుట్టిన తేదీ లేదు. మరి ఏంటంటే ఆ రోజుల్లో మరి డేట్ రాసేవారు కాదు, చనిపోయిన డేట్ ప్రకారంగానే ఆయనకి కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు చూసుకుంటూ ఉంటే అనేక మంది మరి రాజు కుటుంబాలు అవ్వచ్చు, జమీందారులు అవ్వచ్చు, అనేక మంది ఈ రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. కానీ మల్లాడి సత్యలింగ నాయకర్ అనే వ్యక్తి మరి ఎక్కడో రంగుని వెళ్ళి కొంత డబ్బు సంపాదించి ఈ కాకినాడలో నడిపొట్టిన ఎంఎస్ఎన్ చారిటీస్, అలాగే డిగ్రీ కాలేజ్, అలాగే పీజీ కాలేజ్, అలాగే ఆ రోజుల్లో కూడా మరి మంచి ఆలోచనతో మరి పిల్లలకి నిత్యాన్నదానం అంటే మామూలు విషయం కాదు. అలాగే వేద పాఠశాల ఇటువంటి సంస్థలన్నీ నడిపించి చిల్లి గవ్వ కూడా కుటుంబానికి కూడా రూపాయి కూడా లేకుండా మరి యావదాస్తుని కూడా చారిటీస్కి మరి ఇవ్వడం జరిగింది. అటువంటి మహాదాత పేరు ఈ కాకినాడ జిల్లాకి పెరాలని అనేక మరి సంవత్సరాలుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ కాకినాడ సిటీయే కాదు, చుట్టుపక్కల గ్రామాలు, ఈ జిల్లా అంతా కూడా ముక్త కంఠంతో మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు కాకినాడ జిల్లాకి నామకరణం చేయాలని అనేక విధాలుగా మరి పోరాటాలు అవ్వచ్చు, ప్రభుత్వాలు విజ్ఞప్తులు కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వాలు ముందుకు వచ్చి కనీసం మరి మహాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ గారికి ఈ కాకినాడ జిల్లా పేరు పెట్టడానికి ముందుకు రాలేదంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టే కదా మీరు ఇంత సులకరగా చూస్తున్నారని ఈ ప్రభుత్వాలు మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆలస్యం లేదు. ఎందుకంటే ఈ మల్లాడి సత్యలింగ నాయకర్ కాకినాడ జిల్లా పేరు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ఉంది, అలాగే బీజేపీ దృష్టిలో ఉంది. మరి మీరు ఎందుకు దీన్ని కార్యాపన చేస్తున్నారు అనేది ఇప్పుడు కూడా మాకు నమ్మశక్యం లేదు. దయచేసి మరి ఈ కూటమి ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వచ్చి మల్లాడి సత్యలింగ నాయకర్ గారి పేరు ఈ కాకినాడ జిల్లాకి పెట్టండి. పెడతాం వల్ల మీ కూటమి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని ఈ కార్యక్రమం ద్వారా ఆయన వర్ధంతి రోజున ఆయన నివాళులు అర్పించి మేము మీకు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం.